నమస్తే. సో, సెకండ్ డే 2 వెయిట్ లాస్ సిరీస్ ప్రోగ్రామ్‌కి స్వాగతం. ఏంటి ఈరోజు కొంచెం ఇంక్రీజ్ చేస్తాను స్పీడప్ అనేది. సో, చూసి చక్కగా చేసేసుకోండి. సో, ఇంకొకటి ఏంటి అంటే ఆయుర్వేద ప్రకారం ఏం చెప్తారు అంటే బ్రహ్మ ముహూర్తంలో లేస్తే చాలా మంచిది అని. అంటే ఏంటి జనరల్లీ 4-6 మధ్యలో మన టైమ్ జోన్‌ని బట్టి అది మారుతూ ఉంటది. మన ఇండియాలో అయితే ఎగ్జాక్ట్‌లీ 4:24 ఏఎంకి 4-6 మధ్యలో బ్రహ్మ ముహూర్తం. సో, ఎవరికైతే కాన్‌స్టిపేషన్ లాంటి ఇష్యూస్ ఉన్నాయి లేదా బాడీలో ఏదైనా ఉంది అని అనిపిస్తే ఆ టైంలో మీరు మార్నింగ్ లేవగానే ఇంకా కళ్ళు తెరవక ముందే ఒకసారి అలా బాడీని అబ్జర్వ్ చేసుకోండి కంప్లీట్‌గా. మీ గట్ అంటే పొట్టని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోండి. అంతా ఓకేనా? అంతా ఏమనిపిస్తుంది? మీరు నమ్ముతారో లేదో నేను చెప్తే మన బాడీ ఆల్వేస్ ఎప్పుడు మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. మనకి చిన్న సమస్య వచ్చినా సరే అది మనకు ముందే హింట్ ఇస్తుంది ఇలాంటి సమస్య రాబోతుంది అని. మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ సమస్య వచ్చేదాకా చూడకండి. వెయిట్ చేయొద్దు. మొత్తం స్టెప్ ఆన్ అయిపోండి మ్యాట్ మీదకి. యోగా అని కాదు, స్లోగా అన్ని చేంజెస్ స్టార్ట్ చేసుకోండి. బికాజ్ ఒక ప్రాబ్లం ఏదైతే వచ్చిందో వచ్చాక ఇమీడియట్‌గా భయపడిపోయేదంతా ఏం అవసరం లేదు. మన చేతులలోనే ఉన్నన్ని రోజులు నీట్‌గా ప్రాక్టీస్ చేసుకోండి. ఫుడ్‌లో చేంజెస్ చేసుకోండి సరిపోతుంది. ఎక్కువ కాలం మనం అన్నీ తినేలాగా ఉండాలి. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, డయాబెటీస్ వచ్చింది. ఏదైనా తినగలుగుతున్నారా? ఎన్ని ఆపేసుకోవాలి? అలాంటి ప్రాబ్లమ్ రాకుండా చూసుకోండి. వచ్చాక కంట్రోల్‌లో చేసుకోండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో, వెయిట్ లాస్ అనేది ఎందుకు మేము తీసుకొచ్చాం మీ ముందుకి అంటే, ఇప్పుడు వెయిట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల చాలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వెయిట్ ఇంక్రీజ్ అనే కాదు, మనకు తెలియడం లేదు బాడీలో. ఇప్పుడు కొంతమంది చాలా నార్మల్ ఉంటారు. ఎగ్జాక్ట్ వెయిట్‌లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఫ్యాటీ లివర్స్ వస్తున్నాయి. ఫ్యాటీ లివర్స్‌తో డయాబెటీస్ వస్తున్నాయి. 35 ఇయర్స్‌కి, 25 ఇయర్స్‌కి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం చేసే ఒక్కరోజు తప్పు, ఒక 1 వీక్ నుంచి నేను బయట తింటున్నా, అందుకే నాకు ఫ్యాటీ లివర్ వచ్చింది, అందుకే నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది, అలా ఎప్పుడూ ఉండదు. మీరు 1 ఇయర్ నుంచి, ఒక 6-7 మంత్స్ నుంచి హ్యూజ్ మిస్టేక్స్, ఆల్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే అప్పుడు మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తుంది. సో, చూడకండి, వచ్చేదాకా వెయిట్ చేయకండి. వచ్చాక టైం వేస్ట్ చేయొద్దు. నీట్‌గా చేసుకోండి. నేను మీకు ఎలాంటి వెయిట్ లాస్ సిరీస్‌ని తీసుకొస్తున్నానంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆసనాతో వెయిట్ మాత్రమే కాకుండా మీ ఆర్గాన్స్‌కి, మీ బాడీకి ఏదైతే మంచిదో అవన్నీ చేసి చూపిస్తాను. సో, సరిగ్గా నాతో పాటు మంచిగా చేసుకోండి. సో, ఈరోజు డే 2 స్టార్ట్ చేసేద్దాము. ఎప్పుడైనా సరే ఒక ప్రాణాయామతో స్టార్ట్ చేసుకోండి. మనం ఆల్రెడీ ప్రాణాయామ వీడియో చేసాము. సో, ప్రాణాయామ వీడియో కూడా చూసి అటు ప్రాణాయామ లేదా టైం లేదు అనుకుంటే ఏదైనా ఒక ప్రాణాయామ, అనులోమ్ విలోమ్ ప్రాణాయామ చేసుకోండి టైం లేనట్టయితే. హెడ్‌ఏక్స్, బీపీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు భ్రమరి ప్రాణాయామ చూసి చేసుకోండి కంపల్సరీ. ఫస్ట్ నేను మీకు ఇంకొక వీడియోలో ఉంది, అది చూసి కంపల్సరీ ప్రాణాయామతో స్టార్ట్ చేశాక నెక్స్ట్ ఈ సిరీస్‌కి ఎంటర్ అయిపోండి. వార్మప్స్ కంపల్సరీ అని చెప్పాను కదా! సో, ఫ్యూ వార్మప్స్ మీకు వేరే ఏమైనా ఉంటే అవి కూడా చేసుకోండి. ఇప్పుడు సిరీస్‌లో ఎంటర్ అయిపోదాం. సో, లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని ఇలా పెట్టేసుకొని సైడ్‌కి ఒక డీప్ బ్రీతింగ్ తీసుకోండి. ఎక్స్‌హేల్ చేసుకుంటూ స్లోలీ బెండ్ అయిపోయి కంప్లీట్ ఈ చెయ్యి అంతా కింద పెట్టేసుకొని ఇది ఎగ్జాక్ట్ స్ట్రెయిట్ మన చెవి మీద ఇలా ఈ పొజిషన్‌లో ఉండండి ఒక ఫ్యూ సెకండ్స్. నేను ఎప్పుడైనా పొజిషన్‌లో ఉండండి అంటే కంపల్సరీ డీప్ బ్రెత్స్ తీసుకోండి. 1 డీప్ బ్రెత్, 2 డీప్ బ్రెత్స్ మీ టైంని బట్టి. ఇప్పుడు సేమ్ అదే ఒక డీప్ బ్రెత్ సెంటర్, ఎక్స్‌హేల్ ఇంటు ది పొజిషన్. ఇలా కళ్ళు మూసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ పొజిషన్ ఇలాంటి వాటిలలో బాడీని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. ఎక్కడ పెయిన్స్ ఉన్నాయి, ఎక్కడ ఎక్కువ పెయిన్ అనిపిస్తుంది అన్నీ మనకు అర్థమైపోతూ ఉంటుంది. సో, ఇప్పుడు ఇంకోటి ఇది సేమ్ 5-10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. ఇంకొకటి ఏంటి అంటే ఈ లోవర్ బ్యాక్ ఇష్యూస్ ఇక్కడ కూడా కాన్సంట్రేషన్ కావాలి అనుకుంటే డైలీ స్పైనల్ ట్విస్ట్ చేసుకోండి. ఇది నేను ఏదైతే నిన్న చూపించానో అది. డీప్ బ్రీత్ ఇన్, ఎక్స్‌హేల్ అవుట్. వన్ మోర్ టైమ్ డీప్ బ్రీత్ ఇన్, ఎక్స్‌హేల్ అవుట్. ఇలా ఇది 5-10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. చాలా మంచిది. సో, ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే ఇలా 2 కాళ్ళని కంప్లీట్ స్ట్రెయిట్ పెట్టాక దండాసన అంటారు. గోముఖాసనాలో వచ్చేద్దాం మనం. ఇలా స్లోలీ లెగ్స్‌ని సెట్ చేసేసుకోండి. ఏదైతే లెగ్ టాప్‌లో ఉందో ఆ హ్యాండ్ టాప్‌లో వెళ్ళిపోతుంది అన్నట్టు. అంటే ఇప్పుడు రైట్ లెగ్ టాప్‌లో ఉంది కాబట్టి మన రైట్ హ్యాండ్స్ ఇలా వెళ్ళిపోతుంది. సో, స్పైన్ ఎప్పుడైనా కంపల్సరీ స్ట్రెయిట్ ఉండాలి. ప్రతి ఆసన వెయిట్ లాస్‌కి యూజ్ అవుతుంది. దాంతో పాటు ఏంటి అంటే ఇది చాలా 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 మంచిది మన లోపల ఉన్న ఆర్గాన్స్‌కి, ఎస్పెషల్లీ ఫర్ స్టమక్ రిలేటెడ్ ఆర్గాన్స్, ఇంటెస్టైన్స్‌కి అన్నిటికి చాలా మంచిది. సో, ఒక డీప్ బ్రెత్.
మీకు ఇలా హ్యాండ్స్ పట్టుకోవడానికి వెనుక కుదరడం లేదు అనుకుంటే, ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా కుదరడం లేదు అనుకుంటే ఫోర్స్ చేయకండి. ఏది ఇంపార్టెంట్ అంటే మీరు ఒక బట్ట తీసుకొని అయినా ఇలా 2 చేతులతో ఇలా పట్టుకోవచ్చు. కుదరడం లేదు అలా అనుకుంటే ఇలా వదిలేసేయండి. ఇంత డిస్టెన్స్ ఉన్నా సరే. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ హ్యాండ్ ఏదైతే ఉందో ఈ పొజిషనింగ్ అనేది ఇంపార్టెంట్. ఇలా నొప్పులున్న భుజాల నొప్పులకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. సేమ్ ఇప్పుడు ఇదే ఇంకొక లెగ్ మీద రిపీట్ చేసుకోండి. లెఫ్ట్ లెగ్ టాప్, రైట్ లెగ్ బాటమ్. సేమ్ ఒక డీప్ బ్రీత్ ఇన్, ఎక్స్హేల్, టాప్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదే పొజిషన్లో ఒక మంచిగా స్మైల్ తోని ఒక 2 డీప్ బ్రెత్స్ తీసుకోండి. అబ్జర్వ్ చేసుకోండి బాడీలో ఎక్కడెక్కడ పెయిన్ ఉంది అని. ఫర్ ఎగ్జాంపుల్, నాకు చిన్న బాబు ఉండడం వల్ల నాకు ఒక రకమైన ఇబ్బందులు ఉంటాయి, అంటే ఒక రకమైన పెయిన్స్. ఈ లెఫ్ట్ ఆర్మ్ పెయిన్ ఎత్తుకొని ఈ లోవర్ బ్యాక్ పెయిన్ ఇలాంటివి. సో అబ్జర్వ్ చేసుకోండి, ఏదైతే రిలాక్స్ అనిపిస్తుందో ఆసన అది ఎక్కువ టైమ్స్ చేసుకోండి. నేను చెప్పే ప్రతి ఆసన వెయిట్ లాస్కి పనికి వస్తుందని చెప్పాను కదా, సో దాని గురించి ఏం టెన్షన్ వద్దు. సో ఇప్పుడు సేమ్ ఇదే, ఇప్పుడు స్లోగా ఇలా 2 కాళ్ళు ఇలా స్ట్రైట్ పెట్టేసుకొని ఇలా కంప్లీట్ స్ట్రైట్ స్పైన్ ఎప్పుడైనా ఇలా ఒక 5 టైమ్స్ క్లాక్ వైజ్, 5 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా స్లోలీ ఏది చేసినా స్లోగా చేసుకోండి. ఇప్పుడు ఈ 2 కాళ్ళని ఎంత వీలైతే అంత డిస్టెన్స్ పెట్టేసుకొని ఈ 2 చేతుల ఫింగర్స్ ఇంటర్లాక్ చేసేసుకొని చక్కీ చాలా ఆసన అంటారు. ఇలా లెఫ్ట్ రైట్ బ్యాక్, లెఫ్ట్ రైట్ బ్యాక్. ఇది 5 టైమ్స్ క్లాక్ వైజ్, 5 టైమ్స్ ఇలా రివర్స్ డైరెక్షన్. రైట్ లెఫ్ట్ బ్యాక్, రైట్ లెఫ్ట్ అండ్ బ్యాక్. ఇది 5 to 10 టైమ్స్ చేసుకోండి. చాలా మంచిది పొట్టకి, చాలా అంటే చాలా మంచిది. సో ఇప్పుడు ఇలా ఫస్ట్ రైట్ లెగ్ని ఒకటి ఫోల్డ్ చేసేసుకొని ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఎక్స్హేల్ చేసి పొట్ట లోపలికి అనేసుకుంటే ఎక్కువ దూరం అని వస్తుంది. ఇలా స్లోలీ మళ్ళీ బ్యాక్, మళ్ళీ సేమ్ రైట్ లెగ్ ఓపెన్, ఒక డీప్ బ్రీత్ ఇన్, ఎక్స్హేల్ ముందుకి, స్లోలీ బ్యాక్. ఇది కూడా 5 to 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి కంపల్సరీ. చాలా 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 మంచిది. సో స్లోలీ ఇప్పుడు ఇదే పొజిషన్ నుంచి ఇలా స్లోలీ ఈ పొజిషన్ నుంచి సైడ్ ఫ్యాట్ బర్నింగ్ కోసం ఇలా 1 2 1 2 1 2 ఇది 15 టైమ్స్ చేసుకోండి. ఇబ్బంది అనిపించొద్దు. ఎక్కడ కూడా మనం చేసే ఎక్సర్సైజెస్ మనకి ఎక్కడ ప్రెషర్ అనేది పడదు. నేను ప్రెషర్ పడేది ఉంటే నేను మీకు క్లియర్గా చెప్తాను. ఓన్లీ ఆర్మ్స్ మీద ప్రెషర్ ఉంటుంది, ఓన్లీ చేతుల మీద ప్రెషర్ ఉంటుంది. మనకి ఏ ఆసన చేసినా గుర్తుపెట్టుకొని మోకాళ్ళ మీద ఎప్పుడూ ప్రెషర్ ఉండదు. సో స్లోగా ఇలా పడుకొని ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేసుకోండి. ఇంటర్లాక్ చేసుకొని ఫింగర్స్ని ఇలా పెట్టేసుకొని హెడ్ మీద ఈ 2 కాళ్ళని ఇలా లిఫ్ట్ చేసేసుకోండి. స్లోలీ ఇక్కడ కళ్ళు పొట్టను చూడాలి. ఇలా మళ్ళీ డౌన్, ఒక డీప్ బ్రీత్ ఇన్, ఎక్స్హేల్ పైకి. ఇలా 10 to 20 టైమ్స్ రిపీట్ చేసుకోండి. ఇప్పుడు ఇదే స్లోలీ ఇదే పొజిషన్ ఫస్ట్ ఇలా పెట్టేసుకొని ఇలా సైక్లింగ్. ఇది ఒక 20 టైమ్స్ క్లాక్ వైజ్, 20 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్. మరీ ఎక్కువ అనిపిస్తే 10 టైమ్స్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇదే పొజిషన్లో స్లోగా కిందకి వచ్చేసాను. ఈ పొజిషన్ నుంచి ఇలా స్లోగా 2 కాళ్ళని ఇలా దగ్గర పెట్టేసుకోండి. సేతుబంధ ఆసన మీ అందరికి ఇంతకుముందు కూడా చూపించాను నేను. ఇది చాలా మంచిది. ఈ ఆసన ఏదైతే ఉందో ఇది బ్యాక్ పెయిన్కి, ఆర్గాన్స్కి, ఇక్కడున్న ప్రతి ఆర్గాన్కి కూడా చాలా 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 మంచిది. బంప్స్కి, వెయిట్ లాస్కి ఆటోమేటికల్లీ చాలా మంచిది. పొట్ట తగ్గడానికి బాగా యూస్ఫుల్ ఇది. ఎప్పుడైనా సరే చెప్పాను కదా, స్లోగా వెళ్ళాలి పైకి. ఇలా ఎంత వీలైతే అంత స్లోగా మన చిన్ని చెస్ట్ని దగ్గరకు తెచ్చుకోవాలి. ఇలా మళ్ళీ స్లోగా ఇంచ్ బై ఇంచ్ ఇలా డ్రాప్. ఇలా స్లోగా చేసుకోండి. ఇది ఒక 5 టైమ్స్ చేసుకోండి, చాలా మంచిది. ఇప్పుడు స్లోలీ ఇదే పొజిషన్లో ఇప్పుడు ఇలా కంప్లీట్ ఇలా పైకి వచ్చేసి ఇది లెగ్స్ ఇలా ఉన్నాయా పిలాటిస్ లాగా ఇలా 2 చేతుల్లో పక్కకు పెట్టేసుకొని 1 2 3 4 5 ఇప్పుడు ఇంటర్లాక్ చేసేసుకొని ఆపోజిట్ సైడ్ రన్ చేసి 1 2 3 4 5 6 మళ్ళీ సేమ్ ఇలా పెట్టేసుకొని 1 2 3 4 5 ఒక 2 సెకండ్లు ఇలా గ్యాప్ తీసేసుకొని మళ్ళీ సేమ్ 1 2 3 4 5 ఆపోజిట్ సైడ్ క్రంచెస్ 1 2 3 4 5 ఇదంతా ఒక సెట్. ఇది 5 సెట్స్ చేసుకోండి. సేమ్ ఇలానే చాలా మంచిది. పొట్ట తగ్గడాలి కాదుగా, ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ పార్ట్ మనం కాన్సన్ట్రేట్ చేసుకోవాలి కదా, అందుకోసం. ఇప్పుడు స్లోలీ ఇలా సైడ్కి చేతులు పెట్టేసుకొని
ఇలా లేసి ఇలా ఇలా మలాసనలో కూర్చోండి. మలాసన కంపల్సరీ ఇన్వాల్వ్ చేస్తాను, ఎక్కువ సార్లు ఇన్వాల్వ్ చేస్తాను, ఎందుకంటే దాని గొప్పతనం అలాంటిది. స్లోలీ ఇలా మలాసన ఇలా ఫ్రంట్లో పెట్టేసుకొని మలాసనకి ఇలా 1 జంప్ ఫార్వర్డ్, 1 జంప్ బ్యాక్, మళ్ళీ సేమ్ మలాసన. ఇది కూడా చాలా మంచిది, నడుము నొప్పికి కూడా మంచిది. అందరూ చేసుకోరాదు, నడుము నొప్పిలో చాలా టైప్స్ ఉంటాయి. సో చూసుకొని చేయండి. స్లోలీ ఇలా ఈ 2 కాళ్ళ మధ్యలో నేను చెప్పినట్టు కొంచెమే గ్యాప్ తీసుకోండి. ఈసారి కొంచెం గ్యాప్ తీసుకొని ఈ 2 చేతులు ఇలా కష్టదక్షాసన అంటారు. ఇది కొంచెం కాళ్ళలో తొడులలో పెయిన్ వస్తుంది. అలా వస్తుంది అనుకుంటే మీరు అవాయిడ్ చేసినా పర్వాలేదు. నేను మీకు చేసి చూపిస్తాను. ఒక 5 చేసుకోండి సరిపోతుంది. ఇలా మళ్ళీ ఒక డీప్ బ్రీత్. ఎక్స్హేల్ చేసేటప్పుడు ఇలా ఇలా 5 టైమ్స్ చేసుకోండి సరిపోతుంది, ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ పెయిన్ వస్తుంది కొన్నిసార్లు అలా. సో ఇప్పుడు దగ్గరికి ఇలా కాళ్ళని తెచ్చేసుకొని ఫింగర్స్ ఇలా ఇంటర్లాక్ చేసేసుకొని ఫస్ట్ ఊర్ధ్వ తాడాసనంలో వెళ్ళిపోదాం. ఇలా 2 చేతులు పైకి స్ట్రైట్ చేసేసి పామ్స్ సీలింగ్, డీప్ బ్రీత్ ఇన్, స్లోలీ టోస్, మళ్ళీ స్లోలీ డౌన్. ఇదే సేమ్ మళ్ళీ 5 to 10 టైమ్స్ రిపీట్ చేసుకొని, ఎప్పుడైనా సరే ఫోకసింగ్ ఆసన కాబట్టి కాన్సన్ట్రేషన్ అంతా ఏదైనా ఒక్క పాయింట్ మీదనే ఉండాలి. ఇలా దృష్టి చూసారనుకోండి స్లిప్ అయిపోతుంది, అలా చేయొద్దు, జాగ్రత్తగా చేసుకోండి. సేమ్ ఇప్పుడు గ్యాప్ తీసుకొని ఇంటర్లాక్, ఒక డీప్ బ్రీత్ ఇన్, ఎక్స్హేల్ చేసుకొని బాడీ ఎంత వీలైతే అంతే మూవ్ చేయండి. 2 మోకాళ్ళని స్ట్రైట్ పెట్టాలి, వంచకూడదు. స్లోలీ మళ్ళీ స్ట్రైట్, ఒక డీప్ బ్రీత్ ఇన్, ఎక్స్హేల్ సైడ్, మళ్ళీ స్ట్రైట్. ఇలా ఇది 5 to 10 టైమ్స్ మినిమం చేసుకోండి. బోత్ సైడ్స్ అంటే 20 టైమ్స్, ఇటు సైడ్ 10, ఇటు సైడ్ 10. అది చాలా మంచిది. ఈ సైడ్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది బర్న్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ రోజుకి ఇవన్నీ చేసుకోండి. ఒక 20 to 30 మినిట్స్ పడుతుంది, మీకు అంతకంటే ఎక్కువ పట్టదు. నేను మీకు చెప్పాను కదా, కంపల్సరీ అన్ని ఆసనాలు అయిపోయేసరికి మనకు కొంచెం దమ్ వచ్చినట్టు ఉంటుంది. మీరు ఈజీగా 20 to 30 మినిట్స్ చేస్తారు కాబట్టి శవాసనాలో పడుకొని ఒక ఫ్యూ సెకండ్స్ రిలాక్స్ అవ్వండి. లేదు అనుకుంటే ఇలా కూర్చొని సుఖాసనాలు అయినా వజ్రాసనాలు అయినా కూర్చొని నేను చెప్పినట్టు ఇలా ఈ హ్యాండ్స్ పొజిషనింగ్ ఇలా పెట్టేసుకొని డీప్ బ్రెత్స్, చాలా రిలాక్సింగ్ ఉంటుంది. ఏదైతే ఇలా దమ్ వస్తుందో అదంతా సెట్ అయిపోయి ఈక్విలిబ్రియంలో వచ్చేస్తుంది. బాడీ అంతా సడన్గా ఒక చాలా మంచి ఫీల్ వస్తుంది. సో Day 2 సిరీస్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఇబ్బంది పెట్టుకోవద్దు బాడీని. స్లైట్లీ ఇబ్బంది అంటే ఎలా, ఆబ్వియస్లీ లేజీనెస్ వదిలేసుకోండి, చేయడానికి ఇబ్బంది పడండి, బట్ అంతేకాని ఫోర్స్ చేయకండి. బాడీని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీ బాడీని మీరు ఎంత అర్థం చేసుకుంటే అది మీకు అంత ఎక్కువ హ్యాపీనెస్ని ఇస్తుంది అని మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.